కాదు మీకు ఇప్పుడు మన బంగారం పోయింది, ప్లేస్ పోయింది, ఆ కార్లు తర్వాత పోయినాయి, మళ్ళీ కార్లు అమ్మాను. ఎన్ని కార్లు అమ్మారు? 2 ఉండేటువంటి రేంజ్ రోవర్ ఎవోక్ ఉండేది ఒకటి, ఆ తర్వాత జీప్ కంపస్ ఒకటి ఉండేది, అది కూడా అమ్మేశాను. బంగారం పోయింది, కారు పోయినప్పుడన్నా మీరు ఆపేయాల్సి, బంగారం పోయింది, ప్లేస్ పోయినప్పుడన్నా మీరు ఆపేయాల్సి. దాని తర్వాత బైక్లు కూడా అమ్మేశానండి. నేనేం చెప్తున్నాను, ఒక అడిక్షన్ అండి. ఎన్ని కొన్నారు, ఎన్ని అమ్మేశారు? అన్ని చెప్తున్నా కదా, నిన్న పోగొట్టుకుంది ఈ రోజు తెప్పించాలనే దానికోసం, ఈ రోజు వస్తుందని రికార్డ్ చేయాలనే కోసం అన్ని పోగొట్టుకుంటున్నానండి. ఏదో ఒక రోజు వచ్చిందని చెప్పి ఈ రోజు కాకపోతే రేపు వస్తుందనే ఆశతో ఆడి దాన్ని పోగొట్టానండి. మీరు అసలు ఎప్పుడు రియలైజ్ అయ్యారు నా అన్ని పోతున్నాయి ఇప్పుడు? ఇంకా నేను 3 months ముందు. ఎప్పుడు అంటే ఏం అమ్మిన తర్వాత, ఎన్ని పోయిన తర్వాత? ఒక ప్లేస్, ఒక బంగారం ఎంత మొత్తం ఒక 700 grams వేసుకోవచ్చు. బంగారం పోయింది, ప్లేస్ పోయింది, మీ 2 కార్స్ పోయినాయి, బైక్స్ పోయినాయి, ఇవన్నీ పోయిన తర్వాత రియలైజ్ అయిందా? ఇవన్నీ పోయిన తర్వాత నేను రిలీజ్ అయినానండి. నేను చెప్తున్నా కదా, ఇవన్నీ పోయినాక రిలీజ్ అంటే ప్రతిసారి రిలీజ్ అయినా, పోయిన ప్రతిసారి రిలీజ్ అయినా కొంచెం బ్రేక్ ఇచ్చా. బట్ ఏంటంటే మళ్ళీ అదే ఏమంటారు, ఒక పురుగు ఏదో నడుస్తుంది అంటారు కదా, అట్లా అయిపోతుంది. మీకు పెళ్ళయిందా? పెళ్ళయిందండి. మరి మీ భార్యనైనా ఇప్పుడు ఆ అమ్మాయి వల్ల నేను ఆపేశానండి. అంటే అన్ని పోయిన తర్వాత ఆపారు కదా. ఎప్పుడు మీ భార్య, మన ఇండ్లలో ఎట్లుంటది, ఒక తాగొచ్చి 100 రూపాయలు తేలేదంటేనే భగవాన్లతో కొడతారు నిజానికి. అంటే కొన్ని కుటుంబాలు, అన్ని కుటుంబాలు అని చెప్పాను, కానీ ఇన్ని డబ్బులు, కారు పోయింది, బంగారం పోయింది, ఇన్ని పోతున్నాయి అన్నా కూడా భార్య అంటే ఏంటంటే నేను చెప్పేవాడిని కొన్నిసార్లు, అంటే నేను కార్ అమ్మి ఈ పని చేశానని చెప్పి నేను చెప్పలేదు. ఆ అమ్మాయి పేరు 50 lakhs లోన్ తీసాను. సో అది పోగొట్టా. అంటే అది దాంట్లో అంటే 20 lakhs వరకు పోగొట్టా, 19 to 20 lakhs వరకు దాంట్లో పోగొట్టా. అప్పుడు కూడా ఆ అమ్మాయికి చెప్పలేదు. ఇవన్నీ కొద్ది రోజుల తర్వాత ఇదంతా ఏమైంది అని నన్ను నిలదీసినప్పుడు ఇదంతా చెప్పానండి. అంతవరకు నేను కూడా చెప్పలేదండి.